రాబోయే రోజుల్లో బీజేపీ దేశానికి చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తామని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహేర్ బిన్ హందన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ, బ్రిటిష్ వారు ఆసియాలో విస్తరించి ఉన్న సమయంలో 1885లో డిసెంబర్ 28వ తేదీన ఏర్పడిన మొట్టమొదటి జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. 1920 నుండి కాంగ్రెస్ పార్టీ గాంధీ నాయకత్వంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొనడం జరిగింది. స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర కాంగ్రెస్ పార్టీ పోషించింది. గాంధీ గారు, అంబేద్కర్ గారు కాంగ్రెస్ పార్టీ నుండి దేశ స్వాతంత్రం కోసం పోరాడిన నాయకులు. భారత స్వాతంత్ర పోరాటంలో ముందుండి నడిపిన కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది. ఇప్పటి వరకు 17 సార్లు లోకసభ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 10 సార్లు విజయం సాధించడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ సంవత్సరాలు, సుమారు 49 సంవత్సరాలు దేశాన్ని పాలించిన గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశం గుండు పిన్ను కూడా తయారు చేయలేని స్థితిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు దేశం రాకెట్లు తయారు చేస్తూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది అంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీ ప్రధానులు చేసిన దీర్ఘకాలిక ప్రణాళిక వల్లనే. కానీ దేశ స్వాతంత్రంలో ఉనికి లేని బీజేపీ ఈరోజు దేశంలో తమ వల్లనే అభివృద్ధి చెందుతుంది అని గొప్పలు చెప్పుకుంటున్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మన కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఇవన్నీ సమకూర్చడం జరిగింది. ఈనాడు రోడ్లు అయితేనేమి, గ్రామ స్థాయిలో గ్రామంలో ఉన్న నివసించే పేదలకు ఇండ్లు అయితేనేది, వాటర్ ట్యాంకులు అయితేనేది, ఈనాడు బస్ సౌకర్యం అయితేనేది, రైల్వే సౌకర్యం అయితేనేది, ఈనాడు స్కూళ్ళు అయితేనేది, ఈనాడు వ్యవసాయానికి మందుల ఫ్యాక్టరీలు అయితేనేది, ఈనాడు హెలికాప్టర్లు అయితేనేది, ఇవన్నీ కూడా దేశ భద్రత కోసం ఉన్న మిలిటరీని కూడా ఏర్పరచడం జరిగింది. ఇంత ఏర్పరచుకున్న తర్వాత దేశం కోసము కాంగ్రెస్ పార్టీ ఏం తెచ్చిందని కొందరు పెద్ద మంత్రులు, కొందరు బీజేపీ నాయకులు అడుగుతున్నారు. మరి మేము స్వతంత్రం రాకముందు ఇన్ని ఏర్పరచుకున్నామే, మరి నువ్వు మా పాలనలో 60 సంవత్సరాల పరిపాలన చేసినాం. మేము ఈ యొక్క దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత 17 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 10 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి 7 సార్లు మిత్రపక్షాలు గెలిచినాయి, కానీ వేరే ప్రతిపక్షాలు గెలిచింది. ఆ రోజు దేశంలో పార్లమెంట్లో 2 సీట్లు ఉండే బీజేపీకి. అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ గారు 2 ఉండే. ఆనాడు ఇందిరాగాంధీ గారు మన దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పాలన ఉంటుండే.